హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో భాగంగా మనము ఈరోజు అంగరంగ వైభవంగా రిలీజ్ అయినటువంటి ఓజీ ది మ్యాన్ కాల్ హిమ్ ఓజీ అని ట్యాగ్తో వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మూవీ ఓజీ మూవీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ప్రీమియర్ షోస్తో కలిపి మ్యాక్సిమం షోస్ వేసి ఒక రికార్డు క్రియేట్ చేసిందనమాట. దీనికి ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద ఎక్స్పెక్టేషన్తో వచ్చారో తెలుగు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొదటి రోజు 100% పవన్ కళ్యాణ్ యొక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అందుకున్నట్లు మనకి తెలుస్తుందన్నమాట. ఈ యొక్క కలెక్షన్స్ కానీ లేకపోతే ఈ యొక్క హై వోల్టేజ్ రెస్పాన్స్ని బట్టి మెయిన్గా ఈ యొక్క ఓజీ మూవీ అసలుకి ఎంత దీని యొక్క బిజినెస్ జరిగింది, ఎంత రాబట్టాలి, దాని తర్వాత ఈరోజు ప్రీమియర్స్ మరియు మొత్తం ఓవరాల్ షోస్తో కలిపి మొదటి రోజు ఎంత వసూలు రాబడుతుంది, అది ఎంతవరకు వచ్చింది అనేటువంటి దాని గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. మెయిన్గా ఈ యొక్క మూవీ ఓవరాల్గా మొత్తం 225 కోట్ల యొక్క బిజినెస్ జరుపుకొని 400 పైన కోట్ల యొక్క గ్రాస్ టార్గెట్ తోటి ముందుకు రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ ఒక బిజినెస్ ఏం జరిగింది, ఎక్కడెక్కడ జరిగిందని ఒకసారి మనం చూసినట్లయితే నైజాం ఏరియాలో 60 కోట్లు, ఆంధ్రాలో 70 కోట్లు, సీడెడ్లో 25 కోట్లు, దాని తర్వాత మొత్తం ఓవరాల్గా తెలుగు స్టేట్స్లో 155 కోట్లు బిజినెస్ జరిగిందనమాట. అంటే ఓన్లీ తెలుగు రాష్ట్రాలలోనే 155 కోట్లు షేర్ బిజినెస్ జరిగితే రావాల్సినటువంటిది 230 కోట్ల రూపాయల గ్రాస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మొదటి రోజు ఎంతవరకు చేరుకుందనేటువంటిది చెప్పే ముందు ఓవరాల్గా ఇండియా మొత్తం మీద మిగతా స్టేట్స్లో చూసినట్లయితే కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ 3 స్టేట్స్తో కలిపి ఒక 15 కోట్ల బిజినెస్, దాని తర్వాత హిందీ బేట్లో 10 కోట్ల బిజినెస్ జరిగింది. ఓవరాల్గా ఇండియా మొత్తం మీద 190 కోట్లు. ఇంకా ఓవర్సీస్లో 60 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారము. ఇటు మొత్తం కలుపుకో 225 కోట్లు బిజినెస్ జరిగింది. ఈ 225 కోట్లకు గాను రావాల్సినటువంటి దాదాపు 450 కోట్ల యొక్క గ్రాస్ అమౌంట్ రావాలన్నమాట. అయితే ఎంతవరకు ఇది రీచ్ అవుతుంది అనేటువంటి దాని గురించి ఒకసారి పరిశీలించినట్లయితే, ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ద్వారాగా అమెరికాలో అయితే 27 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మన ఆంధ్రాలో 11 కోట్లు, తెలంగాణలో 9 కోట్లు, కర్ణాటకలో 3 కోట్లు వసూలు చేసి అంతకుముందు పుష్ప రికార్డు ఉన్నటువంటి కర్ణాటకలో ప్రీమియర్స్ ద్వారాగా వచ్చినటువంటి వసూలు పరంగా అక్కడ పుష్ప రికార్డుని ఓజీ బ్రేక్ చేసిందనమాట. ఇంకా చూసినట్లయితే ఓవరాల్గా ఫస్ట్ రోజు మొత్తం చూసుకున్నట్లయితే ఆంధ్రాలో 30 కోట్లు, తెలంగాణలో 26, సీడెడ్ ప్రాంతంలో 40 కోట్లు, కర్ణాటకలో 7 కోట్లు, తమిళనాడులో 1.5 క్రోర్స్, దాని తర్వాత మొత్తం హిందీ బెల్ట్తో కలుపుకొని ఇండియాలో దాదాపు 100 కోట్ల నుంచి 110 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందని సమాచారం అనమాట. అదేవిధంగా ఓవర్సీస్లో చూసినట్లయితే ఓవర్సీస్లో కలుపుకొని దాదాపు ఈ యొక్క మూవీ 160 నుంచి 180 కోట్ల దాకా ఈ యొక్క తొలి రోజు బిజినెస్ అంటే ప్రీమియర్ షోస్తో కలుపుకొని 160 నుంచి 180 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం అనమాట. దీన్ని బట్టి ఏదైతే 225 కోట్ల యొక్క బ్రేక్ ఈవెన్తో అంటే షేర్ యొక్క బ్రేక్ ఈవెన్తో దిగినటువంటి ఓజీ మూవీ దాదాపు 450 కోట్ల రూపాయలు వసూలు రాబట్టానికి, బ్రేక్ ఈవెన్ దాటాలంటే 450 కోట్లు రాబట్టాలి. దీనిలో భాగంగానే దాదాపు ఆల్మోస్ట్ 200 కోట్ల యొక్క గ్రాస్ వరకు, అంటే మన యొక్క సీడెడ్ ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ మరియు మిగతా స్టేట్స్లో మరియు ఓవర్సీస్లో మొత్తం కలుపుకొని దాదాపు 160 నుంచి 180 కోట్ల దాకా రాబట్టడం జరిగింది. దీన్ని బట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ రోజు సక్సెస్ అయినట్లే మనము చెప్పొచ్చు అనమాట. ఇంకా చూసినట్లయితే ఈరోజు ఫస్ట్ రోజే కాబట్టి రేపు ఎల్లుండితో కలిపి ఇంకా హైగా, ఇంకా బాగా రెస్పాన్స్, మంచి పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి హై రేంజ్లో కలెక్షన్స్ రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు ఈరోజే మన యొక్క ఓన్లీ ఇండియాలోనే 100 కోట్ల గ్రాసు, దాని తర్వాత ఓవర్సీస్లో అయితే మామూలుగా ఒక రేంజ్లో దూసుకుపోతుంది అనమాట. దీన్ని బట్టి దాదాపు ఆల్మోస్ట్ 160 నుంచి 180 కోట్ల దాకా వచ్చిందంటే సినిమా అనేటువంటిది ఎంత హై వోల్టేజ్, హై రెస్పాన్స్తో వెళ్తుందో అనేటువంటిది మనం గ్రహించుకోవచ్చు. ఏదేమైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వ్యూస్తో సంబంధం లేకుండా జనాలు కూడా వెళ్ళి ఈ యొక్క మూవీని చూడటం జరుగుతుంది.
ఇంకా 2 రోజులు అవకాశం ఉంది కాబట్టి, అంటే సాటర్డే రోజు సండే రోజు ఆల్మోస్ట్ నిర్మాతలు కూడా ఒక 5-6 రోజుల్లో లాభాల బాటలో పట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి రోజు ఆల్మోస్ట్ ప్రీమియర్ షోస్ ద్వారా కానీ లేకపోతే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కానీ 200 కోట్లు మొత్తం కలుపుకొని 200 కోట్లకి, అంటే అడ్వాన్స్ బుకింగ్స్ కంటే కొన్ని 2-3 రోజులకి కలుపుకొని మొత్తం 200 కోట్ల దాకా వసూలు చేసినట్లు మనకి ట్రేడ్ వర్గాల ద్వారా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే కలెక్షన్స్ మనము కూలంకషంగా దాదాపు అన్ని అనాలిసిస్ చేసుకొని మనము చెప్పడం జరిగింది. ఇది ఈరోజు యొక్క ఓజీ మూవీ యొక్క ఫస్ట్ రోజు కలెక్షన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ అవర్ డిస్కస్ క్రియేటివ్ ఛానల్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.